ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల తెలంగాణకు శాపమన్న హరీష్ ప్రాజెక్టును ఆపడంలో తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. కాంగ్రెస్ కు పట్టించుకోకపోయినా బీఆర్ఎస్ ప్రాజెక్టును అడ్డుకుంటుందన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లైనా బనకచర్లను ఆపుతామని హరీష్ రావు అన్నారు. తెలంగాణ బీజేపీ నేతలు దమ్ముంటే ఆపాలన్నారు. జాతీయ ప్రాజెక్టు ఇవ్వడం కాక బనకచర్ల గోదావరి లింకుకు మళ్ళా తెలంగాణ నోరు కొట్టికి తెలంగాణలో గోదావరి నీళ్లకు అన్యాయం చేసే అక్రమ ప్రాజెక్టుకు వత్తాసు పలికి నిధులు ఇస్తున్నదే బీజేపీ. ఇంకా బీజేపీ ఏ ముఖం పెట్టుకున్నట్టు ఏం చేసింది బీజేపీ? ఓ జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిందా? ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిందా? ఏం చేసింది బీజేపీ? తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ. గోదావరి బనకచర్ల మీద కిషన్ రెడ్డి మాట్లాడాడు, బండి సంజయ్ మాట్లాడాడు, ఈటల రాజేందర్ మాట్లాడాడు. ఎందుకు మాట్లాడరు అని నేను అడుగుతా ఉన్నా. ఆ బనకచర్ల గోదావరి ప్రాజెక్టు తెలంగాణ అది శాపం కాబోతుంది. అది కంటే గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వాన్ని కృష్ణా నదిలో మొన్న 65 టీఎంసీలు తక్కువ వాడింది. మన హక్కులు కూడా వాడుకునే తెలివితేటలు లేవు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టులు ఆపే విషయంలో ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. బట్ ఏది ఏమైనా బీఆర్ఎస్ ఉన్నది, మేము వదిలిపెట్టాం. రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళైనా సరే గోదావరి బనకచర్ల ప్రాజెక్టును ఆపి తీర్పం తెలంగాణ ప్రయోజనాలు కాపాడు.